ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, వర్షము కొంచెం వస్తుంది కాబట్టి నేను బైబిల్ చదవలేదండి. ప్రియమైన వాళ్ళారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము ఇలా సెలవిస్తుందండి. దేవుడు మీ ప్రతి అవసరతలను తీర్చును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అవసరతలు తీర్చడానికి మనము ఎన్నో ప్రయాసాలు మనం పడుతుంటామండి. మన యొక్క అక్కర్లు తీర్చబడడానికి కొంతమంది మనుషుల యొక్క సహాయాన్ని మనం కోరుకుంటామండి. ఎందుకు? నా యొక్క అవసరతలు చాలా ఉన్నాయి, నా యొక్క నీడ్స్ చాలా ఉన్నాయి, నా యొక్క అవసరతలు సంధించబడాలి, అవి తీర్చబడాలని చెప్పి ప్రతిరోజు మనము ప్రయాసపడుతూనే ఉంటామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మనము ప్రయాసపడి చాలాసార్లు మనం ఓడిపోతున్నాము. మనకు అవసరత తీర్చాలని చెప్పి మనము ఎంతో మన యొక్క శరీరాన్ని మనము బాధపరుస్తున్నాము. మన అవసరతలు తీర్చబడాలని చెప్పి మనం ఎంతో ధనాన్ని మనము వ్యర్థం చేస్తున్నాము, సమయాన్ని వ్యర్థం చేస్తున్నాము. కానీ మన అవసరతలు తీర్చబడ్డాయి అంటే లేదండి. ఎందుకు? మనం మనుషులు నమ్ముతున్నాం కాబట్టి చాలాసార్లు మనుషులు నమ్మించి మనను మోసము చేసేవారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? దేవుడు మీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగిన దేవుడు. దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు. మీరు ఎలాంటి అవసరతలతో ఉన్నా, మీ యొక్క అవసరతలు ఎంత పెద్దవిగా ఉన్నా దేవుని దృష్టికి అవి ఏమి కూడా లేవండి. దేవుని దృష్టికి అవి చేయడము ఆయనకి సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క అవసరతల కొరకు అవి తీర్చబడడానికి మీరు ఎక్కడికన్నా వెళుతున్నారేమో, మీరు ప్రయాసపడుతున్నారేమో. ఈ ఉదయకాల సమయాన యేసయ్య నిన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ అవసరతలు తీర్చబడాలంటే నువ్వు నా సన్నిధికి రావాలి, నా యొద్దకు రావాలి. నీ అవసరతలను నా దగ్గర చెప్పుకున్నప్పుడు నేను ఖచ్చితంగా నీ ప్రతి ఒక్క అవసరతను నేను తీర్చి నిన్ను హెచ్చిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తానని చెప్పి యేసయ్య అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మన అవసరతలు తీర్చగలిగినటువంటి యేసయ్య యొక్క సన్నిధికి మనం వద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చు అన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలు ఎలాంటి అవసరతలతో ఉన్నా కూడా తండ్రి, వారి యొక్క ప్రతి ఒక్క అక్కర్లు అవసరతలు యేసయ్య నామములో తీర్చబడునుగాక తండ్రి. అయ్యా, తన యొక్క అవసరం తీర్చబడడానికి ప్రయాసపడి తండ్రి ఓడిపోయిన మోసపోయిన మీ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో తండ్రి వారిని ఓదార్చండి, వారికి అవసరతలు ప్రతి ఒక్కరు తీర్చండి తండ్రి. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే ప్రతి ఒక్క విషయాల్లో మీ హస్తము తోడిని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించండి, వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.